పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి టీడీపీ కార్యాలయం నుంచి గాంధీ సర్కిల్ వరకు పోలీస్ డ్రెస్ ధరించి టీడీపీ కార్యకర్తలు నాయకులతో భారీ ర్యాలీ నిర్వహించారు. గాంధీ సర్కిల్ వద్ద అమరులకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి తాడిపత్రికి రావడంతో క్రైమ్ రేటు తగ్గిందని చెప్పారు. పోలీస్ మీటింగ్స్ గ్రౌండ్స్ లో ఏమన్నా ఉంటుందేమో కానీ తాడిపత్రి ప్రజలకు పోలీసులు గుండెల్లో ఉన్నారు. మేము మరవలేం మిమ్మల్ని. అందువలనే మా కౌన్సిలర్లు చాలా మంది నిన్నటి రోజు నా దగ్గర రావడం జరిగింది. అన్నా ఇది జరిగితే ఎలా ఉందంటే నేను చెప్పిన వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోగ్రామ్. ఏమేమో పెట్టుకుంటుంటాం కానీ ప్రతి క్షణం మన కనురెప్పలు ఎట్లా కాపాడుతాయో ఆ విధంగా కాపాడే వాళ్ళు ఇద్దరే. ఒకటి ఆర్మీ, రెండోది పోలీసు వాళ్ళు. ఫ్యూచర్ లో టెక్నాలజీ చాలా మారుతోంది. నిన్న కూడా చూసినాం సింధూరులో ఎంతమంది చనిపోయినారు. మనుషులుండి యుద్ధం చేయటం లేదు. డ్రోన్ సిస్టమ్ అంతా బటన్ సిస్టమే. టార్గెట్ చేసి వదిలితే ఆ టార్గెట్ రీచ్ అవుతుంది. కానీ పోలీసు ఉంది వాళ్ళకు ఒకవేళ స్కాట్లాండ్ ఆడుకోపోతే టెక్నాలజీ ఉంది కానీ ఇంకా మన ఊర్లో రాలేదు. ఒకప్పుడు గౌరవ ఉద్యోగం ఏమంటే పోలీస్. కానీ లాస్ట్ గడిచిన 5 ఏళ్లలో ఐపీఎస్ ఐఏఎస్ మొత్తం వ్యవస్థను నాశనం చేసింది. ఏదో మోటార్ వెహికల్ యాక్ట్, ప్రతి దీనికి ఒక యాక్ట్ ఉంది. ఎక్సైజ్ యాక్ట్ ఉంది, ఎలక్ట్రిసిటీ యాక్ట్ ఉంది, రెవెన్యూ యాక్ట్ ఉంది, మున్సిపల్ యాక్ట్ ఉంది, మోటార్ వెహికల్ యాక్ట్ ఉంది. గడిచిన 5 ఏళ్ళలో ఈ పోలీస్ ఆ యాక్ట్లన్నీ పక్కన పెట్టి ప్రతిదానికి వాళ్ళ యాక్ట్ పెట్టి ఈరోజు గబ్బులు చెప్పింది. ఈరోజు వ్యవస్థ బాగలేదు. అందుకోసమే చంద్రబాబు నాయుడు మళ్ళీ పాత వ్యవస్థ తేవాలని చెప్పి 5 దశలు పాటుపడుతున్నాడు. మాకు ఒక ఆయన ఏఎస్పీ వచ్చినాడు. ఆయనకు చదువు ఉందేమో కానీ తెలియలేదు. ఒక్క రోజున కాకి డ్రెస్ వేసి నువ్వు కంపెనీ మనుషులకి నా ప్యాంట్ మాత్రం ఒకటి ఈ మిలిటరీ డ్రెస్ ఒక షర్ట్ వేసుకొని ఊరొద్దు తిరుగుతావా? గలాటా జరుగుతుంటే నువ్వు ఇంట్లో కూర్చొని అంత అయిపోయాక ఈ ఏఎస్పీ వస్తాడు. ఏఎస్పీలు అట్టుంటే పోలీసులు ఎట్లా పని చేస్తారా? ఆడొచ్చి రాళ్ళేస్తా అంటే పోయి ఇంట్లో దూరుకున్నాడు. నువ్వు అనుకుంటున్నావా ఏఎస్పీ యు ఆర్ ద వన్ ఆఫ్ ద వర్స్ట్ ఫెలో ఐ హావ్ నెవర్ సీన్ యు లైక్ దిస్. నాకు 73 ఏళ్ళు. నేను 6 ఏళ్ళ నుంచి చూస్తున్నా పోలీసులు. మీ అంత పనికి మాట్లాడు. మీ మీద నేను అనుకుంటున్నా సిగ్నేచర్లు పెట్టే టౌన్ లో నేను పంపించాలనుకుంటాను మీ డిఐజీ ఐజీలకు. మళ్ళీ స్టైల్ గా చెప్తావా ప్రెస్ మీట్ లో నేను వచ్చిన తర్వాత క్రైమ్ తగ్గిందంట. నువ్వు వచ్చిన తర్వాత కాదు క్రైమ్ తగ్గినది. తెలుగుదేశం వచ్చిన తర్వాత క్రైమ్ తగ్గింది. నువ్వు మీ ఎస్ఐ సిఐ లేకపోతే పోలీస్ కానిస్టేబుల్ బయటికి రాలేవు. యూ డోంట్ నో హౌ టు రెస్పెక్ట్ పీపుల్.